మెంబర్స్కి అందరికీ నమస్కారం. మీ అమూల్యమైన సమయాన్ని తీసుకొని ఈ ఈవెంట్స్ వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఇంకా ఇది ఇక్కడ బర్త్డే చేసుకోవడం రెండోసారి అనుకుంటున్నాను. విశేషమంత జీవితమేం కాదు, మామూలు నార్మల్ జీవితం. సామాన్య కుటుంబం నుంచి వచ్చాము. సికింద్రాబాద్లోనే జన్మస్థానము, తర్వాత బాల్యం కూడా అక్కడే. అంటే 20 సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో ఉన్నాను. సర్వీస్ కూడా హైదరాబాద్లో ఏ డిపార్ట్మెంట్ సార్? బిఎస్ఎన్ఎల్. టెలికాం డిపార్ట్మెంట్. అదే మరి చెప్తున్నా, కాంగ్రెస్ వాళ్ళు బుజులు బుసుగా ఎత్తేసినది అక్కన్నట్టుగా ఇప్పుడు ఈ కాలనీ అంతా టెలికాం. నేనైతే కాలనీ లేఅవుట్ చేసింది డిపార్ట్మెంట్. కాకపోతే కొన్ని అవకతవకల వల్ల వాళ్ళు బయట వాళ్ళకి అమ్ముకొని కాలనీ పేరు చేంజ్ చేసుకోకుండా అలాగే ఉంచినందుకు సంతోషం. వారెవరు కమిషనర్ గారు ప్రస్తుతానికి ఒక 10 మంది కూడా లేరనుకుంటాను వాళ్ళు. ఒరిజినల్ అప్పుడు చూసా కమిషనర్ విశేషం అంటే ఏం లేదు. నాకు ఇద్దరు అమ్మాయి విలేజ్పేటలో ఉంటుంది, అల్లుడేమో డిఆర్డిఎల్లో సైంటిస్ట్. అబ్బాయిలు కూడా ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్. మ్యారేజ్ అయింది, అంత సెటిల్ అయినారు. కాకపోతే 10 సంవత్సరాలు కూడా ఇక్కడ సెటిల్ అయిపోయినాం. దానికి కారణం మా అన్న పురుషోత్తం గారి సూచనలు అనుకుంటాను. చాలా రోజుల నుంచి అనుకున్నాం, కానీ వెయిట్ చేసిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే విశేషం అంటూ ఏం లేదు. ఏం కాదు, ఏం కాదు. నిశ్శబ్దంగా ఉంటే ఏం పడుతుంది మధ్యలో. చెప్పండి చెప్పండి. సో నైస్. వారిని ఆశీర్వదించవలసిందిగా ఈ పూల